నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి సూచనల మేరకు 23వ డివిజన్ పడారపల్లి 23/3 సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం స్థానిక కార్పొరేటర్లు దొద్దుగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ దొద్దుగుంట శ్రీనివాసరెడ్డి ఒరిస్సా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా నవరత్నాలు నవశకం ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులుగా, మన పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొని మన జగనన్న ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రతి కార్యకర్త నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 2 అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ మొయిల్ల సురేష్ రెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సెట్టిపల్లి రమణయ్య మరియు కార్యకర్తలు, అభిమానులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొనడం జరిగింది. 21వ డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జి, తర్వాత 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, కన్వీనర్ రావుటూరి శివయ్య, పామూరు మస్తాన్ రెడ్డి గారికి, మా సీనియర్ నాయకుడైన చెట్టుపల్లి రమణయ్య గారికి, మండి జయమ్మ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ జగనన్న ఎందుకు కావాలనే దాని మీద ఈరోజు మనం సచివాలయం 23/3లో ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. ఈ వర్షం వల్ల మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జే పెట్టిన మన విజయ డైరీ కొండరెడ్డి రంగారెడ్డి రావాల్సింది ఉంది, ఏడీసీ సార్ రావాల్సి ఉంది. అధికారికంగా వాళ్ళు ఈరోజు ఈ వర్షం కారణం వల్ల రాలేదు. ఈ ప్రోగ్రాంని మనమే ఇక్కడ ఈ ప్రజలు చేసుకోవాలని, వర్షం వచ్చినా కూడా ఆగకుండా అంతమంది వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన 23వ డివిజన్లో మనకి అభివృద్ధి పనుల కింద మన ఆదాల ప్రభాకర్ రెడ్డి 6 నెలల క్రితం మనకి ఈ ఇన్ఛార్జి పదవి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత శరవేగం కింద మనకి పనులకి ఎక్కడ అడిగినా సరే, ఏ రోడ్డు అడిగినా సరే, ఏ డ్రైన్ అడిగినా సరే, ఏదైనా సరే ఇప్పటికీ దరిదాపులు బాగా మనకి 2 కోట్లు సచివాలయం డబ్బులు కాకుండానే ఎంపీ గ్రాంట్లో కానీ ఏది అడిగినా సరే మనకి ఇచ్చే విధంగా ఆయన్ని మనం రోజు ఏదో విధంగా అడుగుతున్నాం. అదేవిధంగా మన రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన ఏరియా సమ కింద వస్తుందని, కడ ప్రాంతం కాబట్టి మీకు ఇంకా ఏదన్నా కావాలన్నా మీరు అడగండి అనే ఉద్దేశంతో మనకి ప్రతి దినం మీకు ఏం కావాలన్నా అడగండి అని చెప్తాడు. అందువల్ల ఆయనకి మనమంతా ఈ రూరల్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఈసారి మన జగన్మోహన్ రెడ్డి నియమించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, మనకి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అని అందరూ అంటుంటే అదేవిధంగా ఇక్కడ మనం ఆయన్ని ఈ 6 నెలల్లోనే చూసాము. సరేపల్లికి ఉన్నాడు, కావలికి ఎక్కడ ఉన్న అన్ని అభివృద్ధులు ఆయన చేసినాయి. అందువల్ల ఆయన రావటమే మనకి అదృష్టం. ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ మనం ఏదైనా చేయగలుగుతున్నాం. తర్వాత అదేవిధంగా మన సచివాలయం స్టాఫ్ ఉన్న 23/3 సచివాలయం అడ్మిన్ కానీ, సచివాలయం సిబ్బందులు కానీ, వాలంటీర్లు కానీ అందరూ అనుకూలంగా మనం ఏది చెప్పినా, ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఫోన్ ఎత్తకపోయినా మళ్ళీ ఫోన్ చేసి తర్వాత వాళ్ళు సమాధానం చెప్తారు. కాకపోయినా మా కాళ్ళకి ఎవరన్నా ఫోన్ వచ్చి ఇట్లా అన్నా కూడా వాళ్ళు మళ్ళీ స్పందించి సార్ అది మేము చేసి పెడతాం అనే ఉద్దేశంతో అందరూ బాగానే, సచివాలయ సిబ్బంది అందరూ వర్క్ బాగానే చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ చేయాలని, గడపకి తిరగాలని మీద వర్క్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా మనకి ఇంకొక 5 కోట్లు అయితే ఆల్మోస్ట్ బాగా
ఈ వార్డు అభివృద్ధి చెందుతుందని నేను ప్రభాకర్ రెడ్డి గారికి చెప్తే ఆయన మళ్ళీ చూద్దాం, మన ఈ ఎలక్షన్ అయిన తర్వాత మనం గెలిస్తే మీకు 5 కోట్లు కాదు ఇంకా అభివృద్ధి చేస్తానని ఆయన మాట ఇచ్చాడు. దాని ప్రకారం మనం అందరికీ మన వార్డు తరపున మంచి మెజార్టీతో గెలిపిస్తామని మనం కూడా ఆయనకి మాట ఇచ్చున్నాం. దాని ప్రకారం మనం ఈ సచివాలయాలు 4 ఉన్నాయి. ఈరోజు ఈ సచివాలయం పెట్టుకున్నాం. ప్రతి సచివాలయానికి మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా అందరికి కూడా అదే చెప్తాం, మనకి నేడు నాడు కింద ఈ సచివాలయం కింద కాకపోయినా అవతల సచివాలయం కింద నేడు నాడు కింద కూడా మన స్కూల్కి ఇచ్చారు. అది కూడా ఈ సచివాలయం కింద ఏ ఉన్నా సరే ఈ వీళ్ళకి ఇంకా ఈ మన వాలంటీర్లు కానీ అడ్మిన్ కానీ ఏదన్నా ఉన్నా కార్పొరేటర్ తీసుకొస్తే నేను కూడా మీకు ఏదన్నా సాయం చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏదన్నా కావాలన్నా మీరు నిర్మోహం లేకుండా చెప్తే నేను చేస్తాను. అదేవిధంగా మీరు అది సచివాలయం ద్వారా కూడా ఇంకా ఇప్పటికి చేసేది కాకుండా ఇంకా రాబోయే ఎలక్షన్లో దగ్గరలోనే ఒక 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ వస్తుంది. మీరు ప్రతి ఒక్కరికి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి రావాలని ఖచ్చితంగా ఈ రోడ్లకి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిలబడతాడు. మంచి మెజారిటీతో మీరు గెలిపించాలని అందరికీ చెప్పాలి. మళ్ళీ మన ఎంపీగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.